న్యూ అరైవల్స్ ఆన్ ఓటీటీ. మార్చ్ 2021 రోజు కొన్ని సినిమాలైతే వచ్చినాయి ఓటీటీలో. అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్ మూవీస్ కూడా వచ్చినాయి. బట్ లక్కీలీ అన్నీ తెలుగులో ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఆ మూవీస్ అంటే చూద్దాం. నంబర్ 1 ఆఫీసర్ ఆన్ డ్యూటీ. కొంచెకు బోబన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమా మలయాళంలో అయితే మంచి హిట్ అయింది. రీసెంట్గా తెలుగు వర్షన్ థియేటర్లో వచ్చింది. కానీ ట్విస్ట్ ఏంటంటే 1 వీకే ఇప్పుడు ఓటీటీలో వచ్చింది. సో సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ తెలుగులో కూడా ఉంది. పర్లేదు, మూవీ బాగానే ఉంటుంది. కొంచెం థ్రిల్ చేస్తూనే ఎంగేజ్ చేస్తుంది. చిన్న కేసుతో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తుంది స్టోరీ. అండ్ మల్టిపుల్ లేయర్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. కానీ తెలుగు డబ్బింగ్ అయితే అంతేం లేదు. బట్ స్టిల్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమైతే ఒక లుక్ వేయండి. నంబర్ 2 జితేందర్ రెడ్డి. మజ్ను ఉయ్యాల జంపాల సినిమాలు ఉన్నాయి కదా. సో ఆ సినిమాని డైరెక్ట్ చేసిన విరించి వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. సినిమా ఇప్పుడు ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లో పెద్దగా ఆడలేదు. చూశాక సినిమా ఎందుకు ఆడలేదో అర్థమైంది. దానికి కారణం ఏంటంటే సినిమా అసలు ఇంట్రెస్టింగ్గా లేదు. యాక్చువల్గా సినిమా ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారంట. కానీ ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు నరేషన్. సో సినిమాకు వెళ్ళి చూడాలి అనుకుంటే ఈటీవీలో ఉంది, చూసేయండి. నంబర్ 3 బ్రహ్మానందం. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారు, తన కొడుకు రాజగౌతమ్ కలిసి యాక్ట్ చేసిన సినిమా ఇది. రియల్ లైఫ్లో ఫాదర్ అండ్ సన్ అయిన వీళ్ళు సినిమాలో మాత్రం తాత మనవలుగా నటించారు. చాలా సింపుల్ స్టోరీ, కానీ ఎక్కడ నాన్ సెన్స్ అనేది లేకుండా నీట్ కామెడీతో తీశారు. సినిమా అయితే బాగుంది, నాకు నచ్చింది. బ్రహ్మానందం గారు, రాజగౌతమ్ అండ్ వెనెల కిషోర్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో వచ్చే సీన్స్ అయితే మామూలుగా ఉండవు. సినిమా ఇప్పుడు ఆలో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నంబర్ 4 డ్రాగన్. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ మళ్ళీ మంచి కంటెంట్తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి హిట్ అయింది. సినిమా అయితే ఒక రోలర్ కోస్టర్ రైడ్లో ఉంటుంది. కాలేజ్ లైఫ్, లవ్ లైఫ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ బ్యాక్లాగ్స్, ఇలా ప్రతి యంగ్స్టర్ లైఫ్లో ఉన్న పాయింట్ని టచ్ చేశారు. సినిమా అయితే పక్కా చూడాల్సిందే. నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 5 గాంధీ తాత చెట్టు. డైరెక్టర్ సుకుమార్ గారి డాటర్ సుకృతి ఈ సినిమాతో డెబ్యూ చేసింది. సుకుమార్ గారు కాబట్టి సినిమాని బాగానే ప్రమోట్ చేశారు. కానీ సినిమా థియేటర్లో అంతగా ఆడలేదు. అండ్ ఇప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా స్ట్రీమింగ్ వచ్చేసింది. సో సినిమా అయితే నేను కూడా ఇంకా చూడలేదు. కానీ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ప్రైమ్లో ఉంది, చూసేయండి. నంబర్ 6 కన్నీడ సీజన్ 1. జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి 30 మినిట్స్ అబౌవ్ ఉంటుంది. సిరీస్ అయితే నేను కూడా ఇంకా చూడలేదు. సో మీరు చూడాలనుకుంటే ఒక లుక్ వేయండి. నంబర్ 7 కాకి ద బెంగాల్ చాప్టర్ 1. హిందీ వెబ్ సిరీస్ ఇది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 50 మినిట్స్ అబౌవ్ ఉంటుంది. సిరీస్ ట్రైలర్ అయితే బాగానే అనిపించింది. కానీ సిరీస్ ఇంకా చూడలేదు నేను కూడా. బట్ మీకు గనక క్రైమ్ సిరీస్ ఇష్టమైతే ఒక లుక్ వేయండి. సో సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. నంబర్ 8 నిలవుకు ఎన్మేల్ ఎన్నాడి కోపం. ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపం అన్న టైటిల్తో థియేటర్లో వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా తెలుగువాడి కూడా యాడ్ చేయాలి, కానీ ప్రైమ్ వాడు ఇంకా చేయలేదు. బట్ వెరీ సూన్ చేస్తాడు తెలుగువాడి. సో మీరు ఈ సినిమా చూడాలి అనుకుంటే తెలుగువాడి యాడ్ చేశాక చూస్తే బెటర్. నంబర్ 9 రివిలేషన్స్. కొరియన్ థ్రిల్లర్ ఇది. టాక్ అయితే బాగుంది సినిమాకి. లక్కీగా ఈ సినిమా కూడా తెలుగులో ఉంది. సో డెఫినెట్గా ఒక లుక్ వేసేయండి. సో అంతే, ఇంకా రీసెంట్గా ఓటీటీలో వచ్చినవైతే ఇవే. సో ఇవి కాకుండా నేనేమైనా మిస్ అయితే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.